ఈ నెల 25న నెల్లూరులో 10వ తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్లో వచ్చిన అంశంపై శాసనసభలో ప్రతిపక్ష వైకాపా ఆందోళన శృతిమించింది. ఇదే అంశంపై మంగళవారం పోడియం ముందు ఆందోళన చేసిన సభ్యులు ఇవాళ గీత దాటారు. ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు సీటును చుట్టుముట్టేసి నినాదాలు చేశారు. కొందరైతే ఏకంగా స్పీకర్కే ప్లకార్డులు అడ్డుపెట్టారు. విలువైన ప్రశ్నోత్తరాల సమయాన్ని వృధా చేయవద్దని, సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ ఎంతగా చెప్పినా విపక్ష నేతలు వినిపించుకోలేదు. అత్యధికులు సభాపతి కుర్చీ చుట్టూ గుమికూడగా మరికొందరు స్పీకర్ స్థానం వద్దకు చేరి మెట్లపైన నిలబెట్టారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, ఇలాంటి నిరసనలు సరికాదని విపక్షానికి సర్ది చెప్పేందుకు అధికార పక్షం కూడా తీవ్రంగా ప్రయత్నించింది. అయినా వారు మొండిగా అక్కడే ఉండిపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ముప్పై తారీఖు చర్చ ఉండేదానికి తమరు 30 మాట్లాడి దీని మీద చర్చించడము, తమరు 30వ తారీఖుని చేస్తామని చెప్పారు. చెప్పినప్పటికీ కూడా మొన్న వీళ్ళు ఒప్పుకోలేదు అధ్యక్ష, ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు వారు ఒప్పుకోలేదు. ఇప్పుడైనా సరే క్వశ్చన్ అవర్ జరిగిన తర్వాత మాట్లాడేదానికి అవకాశం వస్తుందేమో తమరు ఒకసారి ఆలోచించండి. ఇది మోకరీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యానికే అంతుపట్టినటువంటి వింత ప్రతిపక్ష నాయకుడు ఈ రోజున మన హౌస్ లో ఉండడం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే మేము గతంలో చూసాం, నాగారెడ్డి గారిని చూసాం, అదేవిధంగా మరి ఉడుపూడి ప్రభాకర్ రావుని చూసాం, మరి మిగతా అపోజిషన్ నాయకుల్ని చాలా మందిని చూసాం, విపక్ష పార్టీల నాయకులు కూడా చాలా మందిని చూసాం. ఇలాంటి వింత అయినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వింత వ్యక్తులను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు.